సో మీ చిరకాల మిత్రుడు కేసీఆర్ మిమ్మల్ని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి దళిత బంధు చైర్మన్ గా కూడా మిమ్మల్ని నియమించిండు. అవును, ఆయన చేసినటువంటి స్కీమ్ చాలా మంచిది. ఉమ్, ఎందుకంటే తరతరాలుగా ఒక దళితుడు, ఒక అన్టచబుల్, లేకపోతే డబ్బులు లేనోళ్ళు, పేదరికం, ఆ ఈ పేదరికంలో మగ్గుతున్న వాడికి ఒక 10 లక్షలు ఇస్తే, దళితులందరికీ ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తే, అది ఇక ఆ కులం అనేటువంటిది ఇంకొకసారి పైసలు లేని కులం అనేది రాదు, పేదరికం అనేది దగ్గరికి రాదు. సరే, ఒక 10%, 20% ఏదన్నా వాటిని దుర్వినియోగం చేసుకోవచ్చు, కానీ 80%, 90% వాటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. దానివల్ల ఆ కులంలో ఉన్న పేదరికం అనేది పక్కకు దొరకడానికి అవకాశం ఉంది. వాళ్ళు సమాజంలో తలెత్తుకునేటువంటి స్కీమ్ అది. ఆ స్కీమ్ పెట్టడం అనేది కేసీఆర్ గొప్పతనం, దాని విషయంలో వేరే అభిప్రాయం లేదు. కాకపోతే ఏంటంటే మనోళ్ళు ఒకరికి వచ్చింది నాకు రాలేదు అనే దాని మీద కొంత అభిప్రాయపడ్డరు మన ఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఒక్కసారి ఎవరు ఇయ్యలేరు, కానీ అంచెలంచెలుగా అందరికి చేరాలన్నదే ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదేమైనా ఎన్నికలు రావటం తర్వాత పరిణామాలు ఇట్లా ఉన్నాయి. అయినా కాంగ్రెస్ పార్టీ కూడా 12 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ ముచ్చటే లేదు. అది ముచ్చటే లేదు. ఆ స్కీమ్ ఉంటే చాలా బాగుంటుంది. ఆయనే నన్ను పిలిచారు. ఆయనే ఆ స్కీము అన్నా నువ్వు రమ్మని ఆయన పిలిస్తే నా జాతికి మేలు జరుగుతుందని నేను వెళ్ళిన మాట నిజమే, కానీ అది మధ్యలోనే. కానీ నియోజకవర్గానికి 100 మంది అంటే ఎంతమంది దళితుల జీవితాల్లో వెలువడింపుతుంది సార్ ఆ స్కీమ్? అప్పుడు నువ్వు ఒకటి గమనించమ్మా, మొదలు పెట్టడం గొప్ప విషయం, అది చాలా డబ్బుతో కూడినటువంటి పని. అయితే ఆ స్కీమ్ని అమలు చేస్తాననేటువంటి చిత్తశుద్ధి ఉందా లేదనేది మనం చూస్తే కేసీఆర్ లోపల అది 100% ఉంది, కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట నిజం. కానీ 100 మంది పైలట్ ప్రాజెక్ట్ కింద 100 మంది ఇచ్చి, తర్వాత 4 మండలాల్లో ఫుల్ మండలాలు ఇచ్చినాడు. ఏది మన దగ్గర తిరుమలగిరి, ప్రతి మండలం ఇచ్చినాడు. అంటే ఒక్కొక్క మండలంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు. కాబట్టి అది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒకటి. రెండోది, ఒక 4 ఎస్సీ నియోజకవర్గాలలో ఒక్కొక్క మండలం ఫుల్గా 4,000 కుటుంబాలు, 5,000 కుటుంబాలు ఉన్నటువంటి మండలాల్లో కూడా డబ్బులు ఇచ్చినాడు. కొన్ని దగ్గర 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు కూడా మంజూరైనాయి. అయితే ఆ స్కీమ్ని కొనసాగించటానికి టైము కొంత ప్రాబ్లం అయింది. ఇక ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్కీమ్ తప్పర్థం చేసుకోరు చాలా మంది. స్కీమ్ ఉంటే చాలా మంచిది. అది ఇప్పటికైనా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తామని చెప్పారు. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తామన్నప్పుడు 10 కాదు, మేము 12 ఇస్తామన్నారు. ఆ 10 ఇచ్చినా సంతోషమే. ఆ స్కీమ్ అనేది అమలు చేయాలని నేను కోరుకుంటా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. అది చాలా అవసరం సార్. అలాగే ఒక్కసారి దళిత బంధు గురించి మాట్లాడుకోవాలంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి దళితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మధ్య తరగతి వాళ్ళు కొంచెం ఓకే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా మందికి 70% వరకు, 60-70% అలాంటి కార్యకర్తలకే, బీఆర్ఎస్ కార్యకర్తలకి ఆ స్కీమ్ వచ్చిందని కూడా స్కీమ్ ఉద్దేశం అందరికి ఇవ్వాలి. కానీ మొదటగా కేసీఆర్ వినండి, స్కీమ్ ఉద్దేశం అయితే అందరికి ఇవ్వాలి. అందరికి ఇవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ నువ్వు నేను అనేది కాదు కదా, అలా కార్యకర్త కూడా ఉంటాడుగా. అవునయ్యా, ఎస్సీ కార్యకర్త అయినా ఉంటాడుగా. మరి వాడికి ఏమో దూకుంటాడా, పొద్దంతా లేచి పనిచేస్తాడు. కానీ అతనికి ఇస్తూనే అందరికి ఇవ్వాలి. ఆ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే అందరికి ఇవ్వాలనేటువంటి స్కీమ్ యొక్క ఉద్దేశం. దాని తప్పు జరిగింది ఏంటంటే ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా 3,000-4,000 మంది దళిత కుటుంబాలకు ఇస్తే, మరి తర్వాత 200-300 కోట్లు మంజూరు చేస్తే దాంట్లో 50 కోట్ల దాకా ఇల్లే తిన్నారు ఎమ్మెల్యే కమిషన్. ఏ ఒక్క స్కీమ్ కూడా 10 లక్షలు లబ్ధిదారికి పోకుండా ఎస్సీ ఎమ్మెల్యేలే అటు చేయటం అంటే ఎంత బాధాకరం. ఎక్కడైతే మండలాల వారికి వచ్చినాయో, ఫుల్ మండలం వచ్చిందో, ఆ మండలాల్లో దోపిడీ జరిగింది అనేది కేసీఆర్ చెప్పాడు. కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోయాడు. అది తప్పు కదా. అట్లా యాక్షన్ తీసుకుంటూ ఇంకోటి చేయడు. తప్పు జరిగింది, ఇలా కమిషన్ తిన్నారు అనేటువంటిది చంద్రశేఖరరావు చెప్పాడు, మాకు కూడా కనబడతా ఉంది. దాని విషయంలో ఏ రకమైన యాక్షన్ తీసుకోకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. సో మీరు కొంత దోపిడీ జరిగిన మాట వాస్తవం. దళిత బంధు చైర్మన్ గా ఉన్నారు సార్. మీ పైన అయితే ఎక్కడ కూడా ఇంతవరకు మీ రాజకీయ జీవితంలో నాకు తెలిసి ఒక మచ్చ అనేది లేదు, అవినీతి మచ్చ లాంటిది ఏం లేదు. సో మాలాంటి జనరేషన్, ఇప్పుడు మా జనరేషన్ కి
నందమూరి తారక రామారావు గారు ఆయనతో ఒక ఫోటో దిగి ఉంటే బాగుండేది అని ఒక ఇది ఉంటుంది సార్. అలాంటి ఆయనతో మీరు చాలా రోజులు ట్రావెల్ చేస్తారు. ఆయన శిష్యుడుగా ఫోటోలు చూస్తే ఇంటి నిండా నందమూరి తారక రామారావు గారి ఫోటోలే ఉన్నాయి. ఆయనే ఉంటాడు. అన్ని సంవత్సరాలు ఆయనతో ఉండడము, ఆ ఏజ్ లో మీరు ఒక యంగ్స్టర్ గా ఆయనతో ఉండడమే, ఆ ఎక్స్పీరియన్స్ అదృష్టం. మీకు ఎట్లా ఉండే సార్? అదృష్టం తమ్మి. ఎందుకంటే నా మ్యారేజ్ ముహూర్తం పెట్టినాడు, మ్యారేజ్ హాల్ బుక్ చేసినాడు, ఇది పింగర్ వెంకటరామరెడ్డి హాల్. ఓకే, ఆయన్నే. తర్వాత మ్యారేజ్కి వచ్చినాడు. మ్యారేజ్ డిన్నరు మరుసటి రోజు మ్యారేజ్ డిన్నర్ కూడా ఆయన ఇంట్లో హ్యాబిట్స్ లో ఇచ్చాడు. అదృష్టం. ఆయనకు నా జీవితకాలం నేను రుణపడి ఉన్నా. ఎన్టీ రామారావు గారు ఒక పేదవా కులంలో వచ్చినటువంటి నన్ను అంతగా గౌరవించినటువంటి మహనీయుడు. ఆయన నేను మర్చిపోలేను. ఉదాహరణకు మీరు ఈ ఫోటో చూడండి సార్. ఫోటో, ఈ కౌగలింత అని ఎవరి దగ్గర చూడండి. ఎందుకంటే ఆయన నవ్వు చూడండి, నన్ను కౌగలించుకో, అవును, ఆయన అవును. కౌగలించుకునే ధైర్యం కూడా ఎవరికి ఉండదు. అంతే సార్, కరెక్ట్. ఆయన కౌగలించుకునే ధైర్యం ఎవరికి ఉండదు. ఆయనే నాకు దగ్గరికి తీసుకొని కౌగలించుకొని ఏ విధంగా నవ్వుతుండో చూడండి, ఎంత హ్యాపీగా ఉండదో చూడండి. కాబట్టి జీవితంలో అంత రెస్పెక్ట్ చేసినాడు ఆయన. కాబట్టి అటువంటి సందర్భం ఇంకా మనకి ఎక్కడొస్తుంది? మానవుడు లేడు కదా. సరే, ఏదేమైనా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ప్రజలు దూరం చేసుకున్నారు, కానీ తెలుగుదేశమే మంచి పార్టీ. ప్రజలు దూరం చేసుకున్నారా, లేకపోతే ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత ముఖ్యమంత్రి వల్ల పార్టీ నాశనం అయిందంటారా? అది చెప్తే చాలా చరిత్ర ఉంది దానికి. కానీ నిజంగా సార్, ఓటుకు నోటు కేసు వల్లనే తెలుగుదేశం పార్టీ అవుట్ తెలంగాణలో అవుట్ అంతరించిపోయిందా సార్? అవుట్ అంతే. అవుట్ పార్టీ నాశనం అయింది, ఆయనకు మాత్రం ప్లస్ అయింది. ఆయనకు ప్లస్ అవటం ఏంది, ఆయన ముఖ్యమంత్రి అయింది కదా ఇవాళ. అదే అంటున్నా కదా సార్. నిజమే నిజమే. ఆయన వల్ల కూడా నష్టం జరిగింది. కారణం ఆ దెబ్బతోటి పార్టీ అవుట్ అయిపోయింది. అట్లా మధ్య దాన్ని లెక్క చేయకుండా పార్టీని ఇక్కడ నడుపుకుంటే మన పార్టీ మనకు ఉండేది. కారణాలు జరిగిపోయి. మీరేమన్నా అనుకున్నారా సార్ ఆ పార్టీలో నడిపేలా పార్టీని? పసుపు ఎవరు జెండా నడిపిస్తారనేది కాదు, కానీ ఆ పార్టీ ఉండాలనేది నేను అందుకని కొట్లానే కదా నేను. ఆ పార్టీ ఉండాలనే దానికినే పంచాది రేవంత్ రెడ్డి గారికి నాకు ఆ కాలంలో. తప్పుడు పనులు చేయొద్దు, ఇక్కడ పార్టీని భ్రష్టు పట్టియొద్దు, పార్టీని కాపాడుకుందాం అనేది నా కోరిక. అక్కడనే పంచాది మా ఇద్దరికి, అంతకంటే వేరే ఏం లేదు. ఇప్పుడు అదే కదా, దాని ఫలితమే ఇవాళ నాయన మాయం ముఖ్యమంత్రిగా కాగలిగిండు. నా తలరాత అక్కడికి పోయే పరిస్థితి వచ్చింది. కర్మ కింద నేను భావిస్తున్నా. ఇక కాలం అనేది నిర్ణయం చేస్తారు. కానీ ఒక మాట నిజం చెప్పాలి సార్, మోత్కుపల్లి నరసింహ గారు, రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో ఎదనేయకుండా చేయాలా రేవంత్ రెడ్డిని అని మోత్కుపల్లి అనుకున్నాడు. ఈ రోజు కూడా మోత్కుపల్లి రేవంత్ రెడ్డిని ఆయన పోయిన కాంగ్రెస్ పార్టీలో చేరి వేరే విధంగా టార్చర్ చేస్తుండు అనే దానికి అవునా కాదా చెప్పు? ఇలాంటి పిల్లలు మాట్లాడుకుంటారేమో కానీ ఎట్లా అవుతుంది చెప్పండి. నేనే ఆయన దగ్గర పోయి ఆయన ఇస్తే పదవి తీసుకునే పరిస్థితులు వచ్చినప్పుడు, కానీ ఒకప్పుడు మీ వల్లనే ఆయన పార్టీలకి వెళ్ళిపోయినాడు కదా సార్. నా వల్ల ఏముంటది, అది చంద్రబాబు వల్ల ఉండాలి. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత వినండి, నేనేమన్నా పార్టీగా ప్రశ్నించింది మీరే. వినమ్మా, ప్రశ్న